ఏవండోయ్, ఇవాళ స్పెషల్ ఏంటో మీకు తెలుసా? వంకాయ బఠానీ కూరండి. ముందే ఒక రోజు ముందు నానబెట్టుకున్న బఠానీని కుక్కర్లో వేసుకోండి. కుక్కర్లో వేసుకొని ఒక 2 గ్లాసులు నీళ్ళు వేసుకోండి. అవి ములిగేలాగా నీళ్ళు వేసుకోండి. దాని తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేసుకోండి. అలానే ఒక స్పూను పసుపు వేసుకోండి. ఇంకేం లేదండి, ఆ కుక్కర్ని మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 3-4 విజిల్స్ వరకు పట్టియండి. మేమైతే 4 విజిల్స్ వరకు ఉంచామన్నమాట. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కాలి. వేడెక్కాక మనం మినపొడియాలు ఉన్నాయి కదండి, అవి వేసుకొని వేపుకోండి. ఇంకా చూడండి, మాడకూడదు. ఇవి చాలా బేగా ఎగిపోతాయి. కళ్ళు అటు ఇటు తిప్పారనుకోండి, ఇంకా అయిపోయి. ఇంకా అవి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి. నేను చెప్పాలంటే ఈ బఠానీ వంకాయ కూరలో మెయిన్ ఎలిమెంట్ అండి ఇది. రుచి వేరే లెవెల్కి పట్టుకెళ్ళిద్ది. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని లవంగి, దాల్చిని వేసుకోండి. క్వాంటిటీ అంటారా, ఒక 3 లవంగీలు, చిన్న మొక్క దాల్చిని వేసుకోండి. ఇంకా ఒక ఉల్లిపాయ వేసుకోండి. చూడండి ఎలా కట్ చేసామో అలాగే కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయతో పాటు పచ్చిమిరపకాయ వేసుకోండి. ఇంకా అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ, టమాటీ పేస్ట్ వేసుకున్నాము. ఒక కప్పుడు వేసుకోండి. ఇంకా కొన్ని నీళ్ళు వేసుకోండి. మాడుకుంటా ఏగుతుందన్నమాట. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకోండి. అలానే కలర్ కోసం కొంచెం పసుపు వేసుకోండి. ఇంకా మసాలా కూడా వేసుకోండి. అదేనండి, కారం వేసుకోండి. క్వాంటిటీ అంటారా, మీకు తగినంత వేసుకోండి. అలానే జీరా, ధనియా గుండ కూడా వేసుకోండి. ఒక్కొక్క స్పూన్ వేసుకోండి. మూత పెట్టి దానికి బాగా వేగనీయండి. పచ్చివాసన పోయే వరకు వేగాలన్నమాట. మూత పెడుతూ తీస్తూ ఒక 5-10 నిమిషాల వరకు దానికి బాగా ఏగనియండి. ఏగిందని ఎలా తెలిసిద్దంటారా? నూనె బాగా తేలాలన్నమాట. అప్పుడే ఏగిందని తెలిసిద్ది. చూసారా నూనె ఎంత బాగా తేలిందో? ఇప్పుడు ఇందులోని కట్ చేసి పెట్టుకున్న పొటాటో ఇంకా ములంకాడ వేసుకోండి. అదేనండి, బంగాళదుంప ఇంకా ములంకాడలు వేసుకోండి. వేసుకొని బాగా వేపండి. మసాలా దానికి బాగా పట్టాలి. ఇంకేం లేదండి, మూత పెట్టి ఆ దుంప ఉడికే వరకు మీరు మూత పెడుతూ తీస్తూ వేపండి. ఒక 5 నిమిషాలకి వేపుకోండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకోండి ఇందులో. అవును, మీకు ఒక చిట్కా చెప్పాలా? ముందే కట్ చేయకండి వంకాయల్ని దుంపలతో పాటు, లేకపోతే కలర్ అనేది మారుతుంది వంకాయది. దుంపేసాక టైం ఉంటుంది కదా, అప్పుడు వంకాయ కట్ చేసుకొని వేసుకోండి. అప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు వంకాయ ఉడికిన వరకు దాన్ని మూత పెడుతూ తీస్తూ కలుపుతూ ఉండండి. ఇప్పుడు ఇందాక పెట్టుకున్న బఠానీలు ఉన్నాయి కదండి, అవి ఇందులో వేసుకొని బాగా ఇంకా కలిపేయండి. అవును, మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎందుకు చేయట్లేదండి? కొంచెం సబ్స్క్రైబ్ ఇంకా లైక్ చేయొచ్చుగా. ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి మినపొడియాలు, అవి కూడా వేసేసుకోండి. ఇంకా కొద్దిగా నీళ్ళు వేసేసి ఇంకా కలపండి దానికి. అవును, ఇప్పుడే ఉప్పు చూసుకోండి. ఒకవేళ తగ్గితే ఇప్పుడే వేసేసుకోండి. ఇదేంటో చెప్పండి? ముందు వీడియోలో కూడా చెప్పానుగా, గరం మసాలా ఇంట్లో చేసుకున్నాం. నిజం చెప్తున్నా, బయటకంట చాలా టేస్టీగా ఉంటుంది.
రెసిపీ కావస్తే అడగండి. చూసారా ఎలాగ బుడబుడమంటుందో? అలాగయ్యే వరకు దానికి కలుపుతూ ఉండండి. మూత తీస్తూ పెడుతూ 2-3 సార్లు కలపండి. మసాలా బాగా పట్టిద్ది. ఇంకా అయ్యాక కొత్తిమీర వేసుకొని దించేయండి. కలర్ చూసారా ఎంత బాగుందో? వేడి వేడి అన్నంతో తింటే అబ్బా భలే ఉంటుందండి. అవును, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్.